ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవానికి వందనములు. నేను ప్రభ కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. గత కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాం ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ, ఈరోజు నాయన ప్రభ శుక్రవారం నాయన ప్రభ, ఎంతోమంది ఉపవాసాలుండి ప్రభ ప్రార్థన చేయుచుండగా వారి కార్యములు సఫలము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారు అనుకున్నది నెరవేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. చాలామంది ప్రార్థనలు కోరి ఉన్నారు ప్రభ, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యము విని వాక్యంలో మేము మెలిగే భాగ్యము మాకు దయచేయమని, మా హృదయంలో మారుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 1 సమూయేలు 1:10 చూద్దామండి. బహు దుఃఖాక్రాంతురాలైన వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలినైనా నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలినైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలినైనా నాకు మగ పిల్లవాడిని దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరును కనిపెట్టుచుండెను. హన్నా ఎలా చేసిందండి? దేవుని ఎదుట ఏడ్చుచు, తనకి బిడ్డలు లేకపోతే బిడ్డల కోసం చాలా ప్రార్థన చేసినది. మనము దేవుడు చేసే కార్యాలు చాలా ఉంటాయి, కానీ మనం ఎప్పుడు దేవుడు విస్తరింపాలి అని అనుకుంటే ఒక్క నిమిషంలో దేవుడు విస్తరిస్తాడు. దేవుని విస్తారంగా ప్రేమిస్తే దేవుడు కూడా మనలకు విస్తారమైన దీవెనలు ఇస్తాడు. హన్నా ప్రార్థన చేయగా బిడ్డలు కలిగి ఉన్నారు. హన్నా ప్రార్థన చేస్తే హన్నాకే కాదు, దేవుడు మనకు కూడా ఇస్తాడు. కాదంటే మనం ఏం చేస్తామంటే మర్చిపోతాము. హన్నా ప్రార్థన పరురాలైన ఒక స్త్రీ బైబిల్లోని చాలా దైవభక్తి కలిగిన స్త్రీ ఆమె. మనం కూడా ఆమెకు మళ్ళీగా మనం ఎందుకని ఉండలేకపోతున్నాము, మనం ఎందుకని త్రొట్టిల్లిపోచున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? హన్నా ప్రార్థన పరురాలైన స్త్రీ. హన్నా దేవునితో నిబంధన చేసుకున్న స్త్రీ, దేవునితో నిబంధన చేసుకున్న స్త్రీ. మనం కూడా దేవునితో ఎన్నో నిబంధనలు చేసుకుంటాం, ఎన్నో చేస్తాం. దేవుడా, నాకు గర్భఫలము నీవు, నాకు లేకపోతే నాకు మగబిడ్డను ప్రసాదించు, నాకు ఆడపిల్లను ప్రసాదించు, నేను నీ సేవలో నేను నా బిడ్డను సమర్పించుకుంటాను, లేకపోతే నీ సేవలో నేను నా బిడ్డకి నేను నీకు మొక్కుబడి చేసుకుంటాను అని. ఈమె హన్నా ఏమని చేసి, నాకు మగబిడ్డను ప్రసాదిస్తే తల మీద క్షౌరపు కత్తి, మగబిడ్డవాడు బ్రతికున్నంత వరకు కూడా క్షౌరపు కత్తిని నేను తల మీద పెట్టనని చెప్పాను. దేవుని కొరకు ఆమె సమర్పించుకున్నది. ఆమె దేవుని కొరకు నిబంధన చేసుకుని ఉన్నది. హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని ప్రార్థన చేసి మరి అడిగినది బిడ్డల కోసము. కుమ్మరించిన స్త్రీ ఆమె. హన్నా దేవునిని జ్ఞాపకమును ఉన్న స్త్రీ ఆమె. హన్నా తన కుమారుని యెహోవాకు ప్రతిష్ఠ చేసుకున్న స్త్రీ హన్నా విజ్ఞాపన చేసుకున్న ఒక స్త్రీ. హన్నా అంత భయభక్తులు, అంత నిబంధన చేసుకున్న స్త్రీ అని హన్నాయే కాదు, మనము కూడా అలాగనే ఉండాలి కదా. హన్నా దేవునితో కొనియాడబడిన స్త్రీ. మనం కూడా దేవునితో కొనియాడబడాలి. దేవునితో మనము నిబంధన చేసుకోవాలి. దేవునితో మనము ఒక ప్రణాళికను కలిగి ఉండాలి. దేవుడు విస్తారంగా ప్రేమిస్తాడు. ఆయన మనలను ప్రేమిస్తాడు. దేవుడు నిజముగా ప్రేమిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవునిని మనము విసర్జించుకుంటున్నాము. అలా కాదు. దేవుడు విస్తారంగా ప్రేమిస్తే మనలను అనేకమైన పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడూ కూడా మనం అనేకమైన పరిస్థితుల నుండి దేవుడు నిజంగానే తప్పిస్తూ ఉంటాడు. దేవుడిని ఏం చేయాలి? విస్తారంగా ప్రేమించాలి. హన్నా ఎలా అయితే ప్రార్థనా జీవితమును కలిగి ఉన్నదో, హన్నా ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదో, దేవుని ఎడల ఎంత విశ్వాసమును కలిగి ఉన్నదో ఆమె, అలాగే మనము కూడా దేవునితో విజ్ఞాపనం కలిగి ఉన్నాం. హన్నా తన కుమారుని యెహోవాకు ప్రతిష్ఠత చేసుకుంటానని చెప్పి ఉన్నది. మనము కూడా మన మంచం మీద ఉన్నప్పుడు ఎన్నో కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ వాగ్దానాలు అది అక్కడి నుంచి లేచి నిలబడిన తర్వాత వాగ్దానము మనం నిలబెట్టుకుంటున్నామా? అన్నా వల్లే మనం కొనియాడబడుచున్నామా? మనం ఎప్పుడూ కూడా
మీ తండ్రిని అడగకముందే దేవుడు మనకి ఇస్తాడు. మనం మన తండ్రిని అడగకముందే దేవుడు మనకి ఇస్తాడు. కానీ అవి అక్కడికి రానున్నావో ఆయనకే తెలియను. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకే అవి కూడా కలగచేస్తూ ఉంటాడు. మనం ఉదయకాలం లేచి చాలా ప్రార్థన చేసుకుంటాం. పొద్దున్నే లేచి చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటినప్పుడు మనము ఏం కావాలని అడుగుతాము, మన బిడ్డల కోసం అడుగుతాము, మన పశువుల కోసం అడుగుతాము, లేక మనకి ఏది కొదువుగా ఉన్నదో దానికోసం దేవుని అడుగుతాము. మనం ఉదయకాలం ప్రార్థన ఎందుకు చేయాలంటే మనము ఉదయమునే లేచి మన మైండ్ చక్కగా ఫ్రీగా ఉంటుంది. ఉదయమునే దేవుడు దేవదూతలు మన ప్రార్థనని చేతుల మీద పట్టుకుని దేవునికి అప్పగిస్తారు అని ఒకే నమ్మకము మనకి, ఒక విశ్వాసము మనకి. అందుని బట్టి మనం ఏం చేస్తామంటే మనం పొద్దున్నే లేచి మనం ప్రార్థన చేసుకుంటాం. మనం ఉదయం లేవగానే మనం అన్నీ కూడా సిద్ధపాటు చేసుకుంటాం. మన పిల్లలకి టిఫిన్లు వేసుకుంటాం, ఇవన్నీ వేసుకుంటాం. అలాగే దేవుని ప్రార్థన కూడా ఉదయకాలపు ప్రార్థన ఎలాగ సిద్ధపాటు కలిగి ఉండుట కోసమే మనము ప్రార్థన చేయం. సంతోష జీవితం గడిపి ఉండుటకు మనము ఉదయాన్నే లేచి మనము ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయాన్నే మన జీవితంలో కూడా ఎంతో సంతోషకరముగా ఉంటాయి. మనము మహిమపరచబడేవారుగా ఉంటాము. మనం బలము పొందుకునేవారుగా ఉంటాము. ఉదయకాలపు ప్రార్థన హన్నా దేవునికి సమర్పించుకున్నట్టు మనం కూడా దేవునికి మన హృదయాన్ని సమర్పించుకుందాం. తనైతే తన బిడ్డని సమర్పించుకుందాం. మనమైతే దేవునికి మన హృదయమును సమర్పించుకుందాం. దేవుని ఎడల మనము నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. మన ప్రార్థనా జీవితమును కలిగి ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా ఏమను కాచి కాపాడి నేను ప్రభా సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో నడువయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో ప్రభా ఆరి వాహనములు సురక్షితంగా చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యున్నారు ప్రభా, ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు నేను ప్రభా. అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నాను ప్రభా. గర్భఫలములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డలు లేక చాలా మంది ఉన్నారు ప్రభా, వారందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. గ్రుడ్డివారిని, మూగవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా ప్రభు బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. వారందరిని ప్రభు స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభు. ఉద్యోగం లేకున్నారు ప్రభా, వారి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రార్థన కోరిన వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము నీ కృప తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.